కొమరవెల్లి మల్లన్న సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన దివ్య రూపాన్ని వదిలి ఒక సామాన్య మనిషిలా ఎందుకు పుట్టాల్సి వచ్చిందో తెలుసా? సంతానం లేని ఆదిరెడ్డి నింబమ్మ అనే భక్త దంపతులు శివుని కోసం ఘోరమైన తపస్సు చేశారు. వారి నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై నేనే మీ కడుపున కుమారుడిగా జన్మిస్తాను అని అభయమిచ్చాడు. ద్వాపర యుగము చరమాంకం. మణి, మల్లాసుర, ముష్టికాసుర అనే ముగ్గురు సోదరులు సృష్టికర్త బ్రహ్మను మెప్పించారు. వారు కోరిన వరాలు అసాధారణమైనవి. ఏ దేవత వల్ల చావు రాకూడదు, ఏ దివ్య ఆయుధంతో ప్రాణం పోకూడదు. చావు అంటే వస్తే అది ఏ ఆయుధం లేని ఒక సామాన్య మానవుడి చేతిలోనే సంభవించాలి అని ఈ వరాల అండతో వారు 7 కొండలను నరకప్రాయం చేశారు. గొర్రెల కాపురల మందలను ఎత్తికెళ్లారు. ఋషుల హోమకుండాలను రక్తంతో నింపారు. అప్పుడు కైలాసం కదిలింది. వరాల్లోని లొసగును గమనించిన పరమశివుడు తన దివ్యతత్వాన్ని వీడాడు.